ఇది ఒక కథే, అంటే మనకి కథలు చాలా పెళ్ళైపోయింది. సో మీ ఎక్స్పీరియన్స్, మీలాంటి వాళ్ళు ఎంతమంది, ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. నాకు ఒక ప్రేమ కథ ఉంది, కానీ బయటికి చెప్పలేదు కదా. అట్లా మీకు కూడా అన్ని ప్రేమ కథలు ఒక క్యూట్ అండ్ లవ్ ఏదైనా ఒక లైన్ లో చెప్పి, మన టైటిల్ అయితే కదా ప్రేమ కథ, సో అట్లా చెప్తూ మా టీమ్ కి విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు, ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్ లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు, నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అన్ని చెప్పను, మైక్ తీసుకోవాలి అవసరం లేదు. హౌస్ లో చెప్పినందుకే పెద్ద హౌస్ లో ప్రాబ్లం వచ్చింది. ఒకసారి మాట్లాడు పక్కన నుంచో పెడితే ఎవరేజ్ అదే. బట్ లవ్ స్టోరీస్ అనేసరికి, అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా షార్ట్ ఫిల్మ్ అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలా, మంచి ప్రేమ కథ కావాలనుకుంటున్నాం. సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి. ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ. ఎంత రాసినా రాస్తూనే ఉంటాం, అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం. బేసిక్ నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్. ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందు వస్తాను తొందరలో. ఆ డైలాగ్ చెప్తే కొడతారా? ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు కంటిన్యూ చేయబడి. సో టీమ్ అందరికి, విజయ్, సుశీల్ అండ్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్ కి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కిషోర్ బ్రో, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివ గారు, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది, అందుకని చెప్పి బిగ్ బాస్ లో ఎంత మంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ పిలుస్తున్నావా నువ్వు అంటే మాటి వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి. దానికోసం షాయి చెట్లా ప్రయత్నించావు. మనోడు అయ్యాడు కెప్టెన్, మనోడు చేసిన కెప్టెన్ కూడా అయ్యాడు. నెక్స్ట్ మాట్లాడేది బికాస్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి అవసరం అడిగి మాట్లాడు. సార్ శివ గారు ఆల్ ది బెస్ట్ సార్. నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్ గా నీట్ గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ వచ్చాను, చూశాను కూడా. ఒకసారి ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు. సో మీరు అన్నట్టు ఇదే స్టేజ్ ఎంతో మందికి అవకాశాన్ని ఇచ్చింది. సో ఈ రోజు మాకు గెస్ట్ గా వచ్చారు, రేపు కూడా ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.